తాజాగా వచ్చిన యానిమల్ మూవీ మోస్ట్లీ అందరూ చూసే ఉంటారు. అందులో హీరో తన తండ్రిపై ఈగవాలిన ఢిల్లీని తగలబెట్టేస్తా అంటాడు, గుర్తుందా? ఇది కరెక్టుగా ఏపీలోని సీఎం జగన్, ఎమ్మెల్యే కొడాలి నానికి సూట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పక్కా మాస్ లీడర్, ముఖ్యమంత్రి జగన్ సహచరుల్లో ముఖ్యమైన వ్యక్తి. ఇదే విషయాన్ని సీఎం జగన్ కూడా చాలాసార్లు చెప్పారు. దానికి తగ్గట్టుగానే కొడాలి నాని కూడా వ్యవహరిస్తాడు. జగన్పై ఈగ కూడా వాలనివ్వరు. జగన్పై ఎవరైనా విమర్శలు చేసినా, ఆరోపణలు చేసినా కొడాలి నాని మాస్ బ్యాటింగ్ చేస్తారు. తనదైన స్టైల్లో మాటల తూటాలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తారు. అలాంటి నేత ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం గుడివాడ. తాజాగా గుడివాడ నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది. గుడివాడ గడ్డపై మళ్లీ తమ జెండా ఎగరేయాలని పట్టుదలగా ఉంది. ఇదే విషయాన్ని టీడీపీ పదే పదే చెబుతోంది. టీడీపీ పార్టీ నేతలు బహిరంగ వేదికపై తొడలు కొట్టి మరీ గుడివాడలో కొడాలి నానిని ఓడిస్తామని శపథం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థులు తమ ప్రత్యర్థులపై శపథాలు చేయటం, తొడలు కొట్టడం సహజం. కానీ ఏకంగా ఓ పార్టీ అధినేత, మాజీ సీఎం, ప్రస్తుత సీఎం క్యాండిడేట్ ఓ ఎమ్మెల్యే అభ్యర్థిపై కామెంట్స్ చేయటం అంటే అర్థం చేసుకోవచ్చు కొడాలి రేంజ్ ఏంటో, స్థానికంగా ఆయనకు ఏ స్థాయిలో ఫాలోయింగ్ ఉందో. అటువంటి మాస్ లీడర్కి ఈసారి గుడివాడ టికెట్ కొడాలి నానికి ఇవ్వటం లేదని టాక్ గట్టిగా వినిపిస్తోంది. అయితే ఆయన స్థానంలో కాపు నేత, వైసీపీకి విధేయుడుగా ఉన్న మండల హనుమంతరావుకు ఇవ్వాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే నియోజకవర్గంలో ఆ దిశగా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడంతో గుడివాడ రాజకీయాలు మరింత హాట్గా మారాయి. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం హాట్ సీటుగా ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి కొడాలి నాని విజయం సాధించారు. అయినప్పటికీ వైసీపీ ఈసారి ఎన్నికల్లో ప్రయోగం చేయబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈసారి ఎమ్మెల్యే టికెట్టు కొడాలి నానికి కాకుండా మండల హనుమంతరావుకు టికెట్టు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు మండల హనుమంతరావు పేరుతో గుడివాడలో బ్యానర్లు ఏర్పాటు చేయడంతో వైసీపీ కార్యకర్తలు తీవ్ర ఉత్కంఠతో ఉన్నారు. మండల హనుమంతరావుకు సీఎంఓ నుండి పిలుపు వచ్చిందని, గుడివాడ సీటును ఆయనకే కేటాయించబోతున్నారని సమాచారం కూడా ప్రచారం కావటంతో అందరి చూపు గుడివాడ రాజకీయాలపై ఉంది. ఏపీ రాజకీయాలకు పుట్టినిల్లు కృష్ణా జిల్లా అని అంటారు. అలాంటి జిల్లాలో గుడివాడ ఉండటం, ఇక్కడ కొడాలి నానికి తిరుగులేని నాయకుడిగా పేరొందటం, నిజంగానే వైసీపీ ప్రభుత్వం ఈసారి కొడాలి నానికి టికెట్ ఇవ్వడం లేదా అనే సందిగ్ధంలో అందరూ ఉన్నారు. అంతేకాదు, కొడాలి నానికి సీఎం జగన్ మధ్య మంచి అనుబంధమే ఉంది. పార్టీ పరంగా కూడా చాలా యాక్టివ్గా ఉండే కొడాలి నానికి కాదని వేరే వారికి టికెట్ ఇస్తారా అని కొడాలి నాని అభిమానులు అంటున్నారు. కొడాలి నానికి గుడివాడ నియోజకవర్గం కాపుల్లో వ్యతిరేకత ఉందని, ఈ ఎఫెక్టు ఎన్నికల్లో పడుతుందనే ఆలోచనతోనే మరో కాపు నేత అయిన మండలి హనుమంతరావుకు టికెట్ ఇస్తున్నారని వినిపిస్తోంది. గుడివాడ నియోజకవర్గంలో మొత్తం 2,10,000 మంది ఓటర్లు ఉండగా అందులో 40,000 ఓట్లు కాపు సామాజిక వర్గానికి చెందినవే. అవి పోగా మిగిలిన వాటిల్లో ఎస్సీ ఓటింగ్ ఎక్కువ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న వైసీపీ అధిష్టానం నానిని ఈ కారణాలతో పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది. మరోవైపు వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ ప్రధాన కూడళ్లలో బ్యానర్లు వెలిశాయి. వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావుకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చిందంటూ ఫోన్లలో వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. హనుమంతరావుకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దివంగత వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడుగా హనుమంతరావుకు గుర్తింపు ఉన్న విషయం తెలిసింది. పట్టణంలో ఏర్పాటైన బ్యానర్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. 2004-2009లో టీడీపీ తరపున కొడాలి నాని పోటీ చేసి గెలిచారు. అయితే 2014 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. 2019లోనూ వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు. 16 సార్లు ఎన్నికలు జరిగిన గుడివాడలో 8 సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. వైసీపీ 2 సార్లు మాత్రమే గెలిచింది. అయినా సరే ఇప్పుడు కొడాలి నానిని చూసి ప్రత్యర్థులు భయపడుతున్నారు అంటే ప్రజల్లో ఆయన సంపాదించుకునే ఇమేజ్ అటువంటిది. గుడివాడ కింగ్ అని అక్కడ సాధారణ ప్రజలే అంటారు ఆయనను. ఎవరికి ఏ సమస్య ఉన్నా నేను ఉన్నా అంటూ ముందు ఉండటం, తనా పరాభేదం చూపించకుండా
అందరితో కలిసిపోవటంతో కొడాలికి ఆ పేరు వచ్చింది. అటువంటి నాయకుడికి ఈసారి జగన్ టికెట్ ఇవ్వటానికి సిద్ధంగా లేరా అనేది ప్రశ్న. గుడివాడలో ఇప్పటికే 4 సార్లు గెలిచిన నాని 5ఓసారి కూడా ఘన విజయం సాధిస్తానని ధీమాగా చెబుతున్నారు. 2024లోనూ తానే విజయం సాధిస్తానని స్పష్టం చేస్తున్నారు. టీడీపీ వాళ్లు ఎవరిని నిలబెట్టినా ఓకే అని, లోకేష్ చంద్రబాబు తనపై పోటీ చేసినా సిద్ధమేనని ఈ మధ్య కౌంటర్ ఇచ్చారు. ఏ పార్టీ అయినా సరే కొడాలి నానిని ఢీకొట్టే లీడర్ గుడివాడలో ఉన్నారా అని అక్కడి పబ్లిక్ టాక్. ఇదిలా ఉంటే ఈ వార్తలపై మండల హనుమంతరావు స్పందించారు. నేను కొడాలి నానికి పోటీ కాదు, కొడాలి నాని వెన్నంటే ఉంటాను. ఎవరో గిట్టని వారు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. నేను పదవుల కోసం పాకులాడటం లేదు. కొడాలి నానికి నా పూర్తి సహకారం అందిస్తాను. నానికి నాకు మధ్య విభేదాలు లేవు. ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారు అని హనుమంతరావు క్లారిటీ ఇచ్చేశారు. కానీ ఈ వార్తను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇంకా పలు ఛానల్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో కొడాలి నానికి టికెట్ ఇవ్వరు అని ప్రచారం చేస్తున్నాయి. కొడాలి నాని కూడా ఈ విషయంపై స్పందించారు. గుడివాడలో ఎవరు పోటీ చేయాలనేది మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతారు. మధ్యలో ఉన్న పకోడీగాళ్లకు ఏం సంబంధం? వినేవాడు తెలుగు తమ్ముళ్ళైతే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి కూడా వైఎస్ జగన్ సీటు ఇచ్చారు. పైరవీలు చేస్తేనో, బ్రోకర్ పనులు చేస్తేనో, డబ్బుందనో, ఎవరో చెప్పారనో వైసీపీలో టికెట్లు ఇవ్వరు. చంద్రబాబు నాయుడు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సీట్లు ఇవ్వాలి. గుడివాడలో హనుమంతరావుకు టికెట్ ఇస్తున్నారు అంటూ వెలిసిన ఫ్లెక్సీలను ఎవడో దురద ఉన్నవాడు రాత్రి ఫ్లెక్సీ కట్టి ఉదయాన్నే తీసేశాడు. దమ్ముంటే నన్ను ఓడించడానికి చంద్రబాబు నాయుడు గుడివాడలో పోటీ చేయాలి అని సవాల్ విసిరారు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమంటూ ప్రచారాన్ని మొదలుపెట్టిన వైసీపీ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ అదే స్ట్రాటజీని ఫాలో అవుతోంది. వైనాట్ వైసీపీ 175 అని మొదలుపెట్టిన స్టేట్మెంట్ ని నిలబెట్టుకునేందుకు అన్ని ప్రాంతాల్లో సామాజిక, రాజకీయ, వ్యక్తిగత సమీకరణాలను బేరీజు వేసుకొని మరీ అభ్యర్థులను ఎంచుకుంటోంది. అయితే జగన్కు ప్రతి విషయంలో అండగా ఉండి జగన్ మాటను జవదాటని నానికి ఈసారి జగన్ సీటు ఇవ్వడనే ప్రచారం ఎంతవరకు నిజం? నిజంగా జగన్ సీటు ఇవ్వకపోయినా నాని ఏమాత్రం జగన్ని దూషించే వ్యక్తి కాదు. ఎందుకంటే జగన్ చెప్పాడని జగన్ కోసం, జగనన్న మాట కోసం తన మంత్రి పదవిని ఎటువంటి లాలూచీలు లేకుండా విడిచిపెట్టిన గొప్ప వ్యక్తి నాని. మరి ప్రస్తుతం జరుగుతున్న ఈ ప్రచారంలో నిజానిజాలు ఏంటో పార్టీ స్పందించాల్సి ఉంది.